హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. మన బండి వచ్చేసి లోడింగ్ అయితే అవుతుందన్నమాట, మిర్చి లోడు. దానికోసమని నేను బైక్లో అయితే వెళ్తున్నాను అనమాట. బండి దగ్గరికి వెళ్ళేసినాక ఇంకా లోడింగ్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. మరి వీడియో లైక్ చేయకుండా ప్లీజ్ అందరూ తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మన బండి లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం అనమాట. మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి కర్నూలు దగ్గర ఎమిగనూరు అనమాట. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే 280 కిలోమీటర్లు వస్తుంది డిస్టెన్స్. చూద్దాం మరి ఎన్ని కల్లా రీచ్ అవుతామో. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను అనమాట. చూద్దాం మరి ఎన్ని కల్లా రీచ్ అవుతామో ఏమో. మరి పచ్చిమిర్చి లోడు మన బండిలో వచ్చేసి ఆల్రెడీ మీరు తమిళ చూసి తల్లికి అర్థమైపోయింటుంది నీకు. సో గైస్, మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయినాను. టెన్షన్ ఏం లేదనమాట. ఇక్కడ లోకల్లో తోలితే ఏమంటే ఆంధ్ర టు ఆంధ్ర టైమింగ్ ఎక్కువ ఉంటుంది. వేరే స్టేట్కు మనకు లోడింగ్ ఇస్తే మటుకు చాలా డేంజరస్గా ఉంటుంది, చాలా తక్కువ టైమింగ్ ఉంటుంది. ఒక టైం చూస్తున్నారు కదా, 5:52. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. మనం వచ్చేసి ఎమిగనూరుకు. ఇంకా చలో ఎమిగనూరు వెళ్ళిపోయి అన్లోడ్ చేసేసుకొని చూద్దాం. అక్కడ నుంచి ఏమైనా రిటర్న్ లోడ్ అంటే ట్రై చేద్దాం, లేదంటే ఇంకా ఎంటీ అయితే వచ్చేస్తాను. ఈ కిరాయి ఎంత ఏమనేది లాస్ట్లో అయితే చెప్తాను. మనకి ఎంత మిగిలింది, అలాగే ఈ చిన్న బండ్ల వల్ల యూజ్ ఏంటి అనేది కూడా లాస్ట్లో అయితే చెప్తాను. సో గాయస్, ఇంకా నేను ట్రిప్ అయితే 0 చేసినాను. చూద్దాం మనం ఎన్ని కిలోమీటర్లు వస్తుందో, అలాగే దీని యావరేజ్ మైలేజ్ కూడా ఎంత అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా చూద్దాం మనకు ఎన్ని కిలోమీటర్లు వస్తుందో, ట్రిప్ ఎంత అనేది. మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఆల్రెడీ ఒక 5 కిలోమీటర్స్ వచ్చాను, అంతే, ఎక్కువ ఏం రాలేదు. చూద్దాం మరి మైలేజ్ ఎంత వస్తుంది ఏం కథ అనేది చెప్తాను అనమాట. ట్రిప్ అయితే 0 చేసుకున్నాం. ట్రిప్ అయితే 0 చేసినాను. ట్రిప్ బి 0. టైం వచ్చేసి 5:56. ఇంకా వెళ్ళేసి ముందర ఎక్కడన్నా ఎదుర ఒక చాయ్ తాగేసి ఫ్రెష్గా బయలుదేరిపోదాం. టెన్షన్ ఏం లేదు ఇటువంటి లోడ్లు తోలితే మనకు. సో గైస్, మనం వచ్చేసి ఇంకా కడప అయితే దాటేసినాము. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే చెన్నూరు, అలాగే మైదుకూరు. మనం ఆళ్ళగడ్డకి వెళ్ళాక ఒకసారి పార్టీకి అయితే ఫోన్ చేయమని చెప్పినాడు. పార్టీ అతను మనకు లోడ్ ఎత్తి ఇచ్చినాడు కదా, అతను ఫోన్ చేస్తే ఇంకొక అతను అయితే వస్తాడంట మన బండిలో. చూద్దాం మరి అతను వస్తాడో రాడో, లేదంటే ఇక్కడే ఒక 10 బస్తాలు 20 బస్తాలు ఇక్కడే దింపుకునేవి ఉన్నాయంట. చూద్దాం మరి ఎట్లా అవుతుందో, ఎట్లా అంటారో. మరి వాళ్ళు ఎక్కడన్నా దింపుకొని మనకు ఏం లేదు, ఒక 250 కిలోమీటర్లు అయితే చాలు మనకు. మన కిరాయి మనకి ఇవ్వాల్సింది తప్పదు. అది మనకు చెప్పింది ఎమిగనూరు. చూడండి ఎట్లా వస్తాడో. సెంటర్లో వెళ్తున్నాడు బండి. స్కూటర్ బాబాయ్. లెఫ్ట్ సైడ్లో కారు వస్తుంది, రైట్ సైడ్లో మన బండి పోతుంది. చూడండి, అసలు సైడ్ వాళ్ళని మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు. గాలి అయితే లెఫ్ట్ సైడ్ విండో నుంచి హెవీగా వస్తుంది అనమాట. అందుకే విండో అయితే క్లోజ్ చేసినాను. బ్లాగింగ్ వచ్చేసి చాలా కష్టం అవుతుందని. గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉందన్నమాట బండిలో. చాలా ఫీచర్స్ ఉన్నాయి. వెళ్ళిన తర్వాత ఒక ఫుల్ రివ్యూ అయితే చేద్దాము, ఈరోజు కానీ రేపు కానీ. బండి ప్రశాంతంగా జాయిగా వెళ్ళిపోతున్నా. వెదర్ చూడండి ఎట్లుందో, మామూలుగా లేదు, చాలా బాగుంది వెదర్ కూడా. టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది. ఇప్పటికీ మనం బండి స్టార్ట్ చేసి 40 మినిట్స్ అవుతుంది. ఇప్పటికీ 27 కిలోమీటర్స్ అయితే వచ్చాం అనమాట. 28 కిలోమీటర్స్. ఎక్కువ స్పీడ్ ఏం వెళ్ళట్లేదు అనమాట. ట్రాఫిక్ ఉన్న కాడ 50, హైవేలో వచ్చేసి 70. అంతకంటే ఎక్కువ అయితే వెళ్ళను నేను, ఎందుకంటే మంచి మైలేజ్ కావాలి కదా మనకు. గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా చూడండి 7:05 అయితే అవుతుంది. ఇప్పటి వరకు మనం చూసుకున్న కిలోమీటర్లు చూసుకున్నట్లయితే 66 కిలోమీటర్లు అయితే వచ్చేసినాం అనమాట. నాన్ స్టాప్ అయితే వచ్చేసాను, ఎక్కడైతే ఏం ఆపలేదు బండి. ఇంకా ఇక్కడ నుంచి ఆళ్ళగడ్డ 35 కిలోమీటర్లు ఉంది. ఆళ్ళగడ్డకి వెళ్ళాక ఒకసారి పార్టీకి అయితే ఫోన్ చేసి అక్కడైతే డిసైడ్ చేసుకుందాం మనం ఎక్కడికి అన్లోడ్ పాయింట్ ఏమనేది. చూద్దాం మరి ముందు వెళ్ళేసరికి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది కదా. మనం 12-1 గంటకల్లా అన్లోడ్ అయిపోద్ది. మనకు టెన్షన్ ఏం లేదు, ఆరాంగా వెళ్ళిపోవచ్చు. నేను ఎక్కువ స్పీడ్ మెయింటైన్ చేయలేదన్నమాట. 65-70 అంతే అనమాట. 70కి వస్తానే ఎక్సిలేటర్ వదులుతాను, 65 వస్తానే మళ్ళీ పట్టుకుంటాను అనమాట. అలా తోలితే ఏమంటే మంచి మైలేజ్ వస్తుంది బండి. కాన్స్టాంట్ స్పీడ్ మెయింటైన్ చేసినట్లు ఉంటుంది. మనకు జర్నీ కూడా బాగా సాగుతుంది. ఇంకా మనం ఎక్కడికన్నా వెళ్ళేసి డీజిల్ అయితే తక్కువ ఉంది, 2 పాయింట్లు ఉంది. ఎక్కడన్నా ఒక 1000 రూపీస్ డీజిల్ వేయించేసుకుంటే ఇంకా మనకు టెన్షన్ ఉండదు అసలు. ఇంకా ఆరాంగా జాయిగా వెళ్ళిపోవచ్చు. చూద్దాం మరి. సో గైస్, మనం వచ్చేసి చాగలమారి టోల్ గేట్ దగ్గరికి వచ్చాము. చూడండి మన బండి వచ్చేసి ఇక్కడ పెట్టేసాం అనమాట.
తమ్నేల్కు ఒక 2-3 ఫోటోలు తీసుకుందామని ఆపా. చూడండి లోడు చాలా తక్కువ లోడ్ అనమాట, ఎక్కువ అయితే లోడ్ ఏం లేదు. 52 బస్తాలు ఉన్నాయంతే, 2 పాయింట్లు అంట అన్లోడింగ్. చూద్దాం మరి. ఇంకా 2 తమ్నేల్ ఫోటో తీసుకొని ఇక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరిపోతాను అనమాట. సో గైస్ ఇంకా నంద్యాల వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ వచ్చేసి బండి సైడ్ పెట్టుకున్నాం అనమాట, ఎందుకంటే పార్టీ అతను అయితే వస్తారనమాట. సో గైస్ ఇక్కడ డాబా దగ్గర అయితే ఎగ్ రైస్ అయితే చెప్పేసాను అనమాట. మన పార్టీ ఆయన అయితే వచ్చేసినాడు. ఎగ్ రైస్ తినేసి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇంకా నైట్ అయితే ఎగ్ రైస్ అయితే తినేసాను అనమాట. మన బండిలో మిర్చి అయితే తీసి చూస్తున్నాను అనమాట పార్టీ అయినా, ఎలా మిర్చి వచ్చింది, ఎలా బాగున్నాయి మిర్చి, బాగున్నాయి బాగాలేవు అనేసి. చూడండి ఇవే అనమాట మా సైడ్ బండే మిర్చి. సో వచ్చేసి కొంచెం దొడ్డుగా అయితే ఉంటాయి అనమాట. దీని కారం వచ్చేసి మామూలుగా ఉండదు. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి 295 కిలోమీటర్లు వచ్చామన్నమాట మనం ఇప్పటి వరకు. 12:08 టైం వచ్చేసి. ఇంకా అన్లోడింగ్ పాయింట్కి అయితే చూస్తున్నాము. ఇక్కడ కాదనమాట అన్లోడింగ్, అడుగుతున్నాం అనమాట మార్కెట్ ఎక్కడ ఉంటుంది ఏమనేది. ఆయన కూడా ఫస్ట్ టైం వస్తున్నాడంట మార్కెట్కు. ఇంతవరకు పంపించేవాడు కానీ ఫస్ట్ టైం అయితే వస్తున్నాడంట నాతో పాటు. అందుకోసమని మనం వెనక్కి వెళ్ళాలంట, మళ్ళీ ఇక్కడ కాదంట మార్కెట్, మరి వేరే చోటుకి వెళ్ళేసి మళ్ళీ మార్కెట్లోకి అన్లోడ్ చేయించేసుకుందాం. చూద్దాం మరి మార్కెట్లో అన్లోడింగ్ ప్రాసెస్ పాయింట్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో గైస్ మనం వచ్చేసి మార్కెట్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ఇది వచ్చేసి ఎమ్మిగనూరు మార్కెట్. చూడండి ఎంత చాలా పెద్ద మార్కెట్, కూరగాయలు అన్నీ వస్తాయి అన్నమాట ఇక్కడికి. ఇది వచ్చేసి చూడండి ఏమొచ్చాయో, బీరకాయలు, అలాగే వంకాయలు, చాలా రకాల ఐటమ్స్ వస్తాయి అన్నమాట. అంటే క్యాప్సికమ్, క్యాబేజీ, ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడ కూరగాయల షాపులకు అయితే వస్తాయి. పెద్ద పెద్ద మండీలు అనమాట. ఇక్కడ నుంచి చిన్న చిన్న షాపులకు అయితే వెళ్తాయి అన్నమాట. మనం వేసుకొని వచ్చేసింది ఇది లోడ్ 52 బస్తాలు. చూడండి టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందంటే చూడండి, టైం 12:28 నైట్ ఇంత అవుతుంది అనమాట టైము. ఇంతవరకు అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చా. 300 కిలోమీటర్లు వచ్చింది, ఒక 6 కిలోమీటర్లు తక్కువ ఇప్పుడు ఇక్కడి వరకు. సో చూడండి గాయస్, నైట్ 12:30 వరకు డ్రైవ్ చేసుకుని వచ్చా. ఇంకా చాలామంది డ్రైవర్స్ ఏమంటే నైట్ మొత్తం డ్రైవ్ చేస్తారనమాట. 2 డేస్ మొత్తం డ్రైవ్ చేసి మీకు అవసరమయ్యే కూరగాయలు కానీ ఏంటైనా కానీ వస్తువులు ప్రతి ఒక్కటైతే అందిస్తారు. డ్రైవర్స్ అనే కష్టం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ వీడియో చూసిన వాళ్ళు డ్రైవర్స్కు కొంచెం రెస్పెక్ట్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీకోసం ఎక్కడెక్కడి నుంచో పచ్చి సరుకు తీసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళకు తగిన రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు బాగుండేలాగా చూడండి. వాళ్ళు బాగుంటేనే మీకు కూరగాయలు అందుతాయి, ప్రతి ఒక్క అవసరమైన వస్తువులు అయితే అందుతాయి. లేదంటే చాలా కష్టమైపోద్ది. ఇంకా మన బండి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకొక 5-10 మినిట్స్లో స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ ఎంటీ అయితే నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోవటమే. మార్నింగ్ కల్లా వెళ్ళిపోతాం అనమాట ఇంటికి. ఇంకా రేపు చూద్దాం, రేపు లోడింగ్ ఏమన్నా దొరకదా అనేది రేపటికైతే రేపు. సో గాయస్ ఇంకా అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు చూడండి. మొత్తం వచ్చేసి ఇక్కడ ముఠా వాళ్ళు అయితే ఉంటారనమాట. ప్రతి గోడౌన్లో ముఠాలు అయితే ఉంటారనమాట. ముఠా వాళ్ళు గోడౌన్ అంటే ఇప్పుడు మార్కెట్ యార్డ్ ఉంది కదా, వీళ్ళు మాత్రమే అనమాట ముఠా వాళ్ళు. అన్లోడ్ అయిపోయిన వెంటనే ఇంకా డీజిల్ బంక్ అయితే వచ్చేసినాం అనమాట. మన కోసం అన్న అయితే లేచాడు. ఎంతసేపు నేను ఒక ముందు పెట్రోల్ బంక్. సో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ. టైం వచ్చేసి చూడండి ఎంత అవుతుందో. టైం వచ్చేసి 4:30 అయితే అవుతుంది అనమాట. నాన్ స్టాప్ అయితే డ్రైవ్ చేస్తున్నాను నిన్న ఈవినింగ్ నుంచి. ఇంకా మనకు ఇక్కడ నుంచి మన ఇంటికి వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇంకా 90 కిలోమీటర్లు మాత్రమే ఉందన్నమాట. నిద్ర అయితే మామూలుగా రావట్లేదు. ఎదుర ఒక టోల్ గేట్ ఉంటుంది, ఆ టోల్ గేట్ దగ్గర పడుకొని ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకుంటాను. రెస్ట్ తీసుకొని ఇంకా మార్నింగ్ అవ్వగానే లేచి అయితే బయలుదేరిపోతాను అన్నమాట ఇంటికి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 473 కిలోమీటర్లు వచ్చిందనమాట. టోల్ గేట్ దగ్గరికి వెళ్ళాక మార్నింగ్ మాట్లాడుకుందాం మన కిరాయి ఎంత ఏమనేది. ఇంతవరకు వీడియో లైక్ చేయకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గుడ్ మార్నింగ్ గైస్ అందరికీ. ఇప్పుడు వచ్చేసి మన చాగల్మారి టోల్ గేట్ ఉంది కదా, బ్యాక్ సైడ్ టోల్ గేట్ దగ్గర అయితే నైట్ 5:30కి అయితే పడుకుండిపోయాను అనమాట. నిద్ర అయితే మామూలుగా రాలేదు. అందుకోసమని ఒక 1 అవర్ అయితే పడుకున్నాను అంతే. ఇంకా బ్యాక్ సైడ్ ఎలాగో బండి ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరిపోతాం. కిరాయి ఎంతో రన్నింగ్లో చెప్తాను మీకు. మార్నింగే చూడండి వెదర్ ఎలా ఉందో. ఇక్కడ సైడ్ పెట్టేసుకొని ఆరాంగా అయితే నిద్రపోయినాను అనమాట. ఫుల్గా మామూలుగా నిద్ర లేరలేదు, ఫుల్గా నిద్ర వచ్చేసింది. ఎక్కడైతే ఆపలేదు నిన్న ఈవినింగ్ నుంచి. ఇది రాయలసీమ ఎక్స్ప్రెస్ వే అంటారు చాగల్మారి టోల్ గేట్.
ఇంకా ఇక్కడ నుంచి అయితే ఆరాంగా ఇంకా 90 కిలోమీటర్స్ ఉంది ఇంటికి, అంతే. వెళ్ళిపోతూ మాట్లాడుకుందాం ఇంకా. సో గైస్, ఇంకా జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. మార్నింగే కిరాయి ఎంత చెప్పలేదు కదా. కిరాయి వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి 600 కిలోమీటర్లు వస్తుంది అనమాట. 600 కిలోమీటర్ల గాను మనకు కిరాయి వచ్చేసి 10,500 ఈ కిరాయి వచ్చేసి. ఇంకా మనకు అన్లోడింగ్ లోడింగ్ అయితే ఏముండదు, అక్కడ 100 200 ఉంటుంది అంతే ఖర్చు. ఇంకా టోల్ గేట్లో వచ్చేసి ఒక 5 టోల్ గేట్లు అయితే వస్తాయి. ఇంకా టోల్ గేట్లకు ఎంత లేదన్నా ఖర్చు వచ్చేసి ఒక 700 టోల్ గేట్లకు అవుతాయి. ఇంకా డీజిల్ చూసుకున్నట్లయితే డీజిల్ వచ్చేసి ఒక 5,500. ఇంకా డ్రైవర్ భత్తా చూసుకున్నట్లయితే ఒక 1000 రూపాయలు తీసేయండి. 1000 ప్లస్ ఒక 5,500, 6,500, 7,000. మనకు వచ్చేసి ఈ ట్రిప్పులో 3,500 అయితే మిగిలాయి అనమాట. ఇదే అనమాట ఈ ట్రిప్ గురించి. ఈ ట్రిప్ మొత్తం వచ్చేసి 600 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇంకా ఈ ట్రిప్ కిరాయి ఎలా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. ఎందుకంటే మనం డైలీ ఈ బండికి వచ్చేసి ఒక 1000 రూపాయలు మిగిలితే చాలు అనమాట. అలాంటిది 3000 మిగిలాయి. అంతేనే బండ్లు అయితే తెచ్చారు, మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే మెయిన్ ఉన్నప్పుడే అనమాట కిరాయిలు, లేనప్పుడు అంతే అస్సాం ట్రైన్ ఎక్కడమే. ఇంకా ఈ బండి ట్రిప్పుల తోలగా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయితే అయిపోతుంది. పక్కనే ఉందన్నమాట. కిరాయిలు ఉంటాయని బండ్లు అయితే తెచ్చుకోకండి. అసలు చాలా ఇబ్బందిగా ఉంది ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్. బండ్లు వచ్చేసి తెచ్చుకుంటున్నారు, అమ్ముతున్నారు, వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. ఈ షోరూమ్ వాళ్ళని కొట్టాలి ఫస్ట్. జీరో డౌన్ పేమెంట్ బండ్లు ఇస్తే అందరినీ నాశనం చేసి పెడుతున్నారు. ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డే వాళ్ళ వల్ల నాశనం అయిపోతుంది అనమాట. విచ్చలవిడిగా బండ్లు అయితే తెస్తున్నారు. కొంచెం ఆలోచించి బండ్లు తెచ్చుకునే ముందు. ఇంకా మనం వచ్చేసి ఇక్కడ నుంచి హ్యాపీగా జాయిగా అయితే ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా ఈరోజు లోడింగ్ ఉంటే వెళ్తాను, లేదంటే ఇంకా రెస్ట్ అనమాట. ఇంకా ఈ వీడియో అంతే కాసి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.